మెదక్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురవడం ఇదే తొలిసారని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఈ వర్షాలకు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి నందిగామలో వంతెన పూర్తిగా దెబ్బతిందని, త్వరలో మరమ్మతులు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అతను ఒకసారి అంటే ఎప్పుడు మనం కనీ వినేది పెరగని రీతిలో ఈ ప్రాంతంలో మెదకు రామాయణపేట నిజాంపేట ప్రాంతంలో భారీ వర్షాలు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టమే కానీ లేదా ఇల్లుకు కూలిన ఇల్లే కానీ వారికి నష్టపరిహారం చెల్లించాలి అనే ఒక రిపోర్టు మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. మొత్తం మాత్రం ప్రజలతో విజ్ఞప్తి, మీరు బయటికి రాకండి. ఎక్కడైనా ఏమున్నా, ఏ అపాయం ఉన్నా, ఎక్కడ మీకు నష్టం జరుగుతున్న యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి, కలెక్టరేట్కి కానీ లేదా ఎస్పీ ఆఫీస్కి కానీ తెలియవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రాంతమే కాదు, ఎక్కడైనా ఇల్లు ఊడిపోయినా, పాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది. అదే రకంగా పంట నష్టం జరిగిన దాన్ని కూడా పరిహారం దిశగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. కనుక రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని మేము కాపాడుతున్నాం.